హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మరొక కొత్త సమాచారంతో లేటెస్ట్ అప్డేట్తో మరలా మీ ముందుకు వచ్చాను. ఈ కొత్త సమాచారం లేటెస్ట్ అప్డేట్ మనకి సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. ఇది చాలామంది తెలిసే ఉంటుంది. మనకు హైదరాబాద్లోని తార్నాకలో ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. సో మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, మరి ఇక్కడ ఈ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ నుంచి మనకి జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ మనకి విడుదలైంది. ఆఫీషియల్ దాన్ని పొందుపరిచారు. మరి ఎవరు దానికి అర్హులు, శాలరీ ఎంత ఉంటుంది, ఏ విధంగా అప్లై చేయాలి, ఎప్పటి వరకు అప్లై చేయవచ్చు, ఫీ ఎంత ఉంటుంది, అన్ని డీటెయిల్స్ మనము వివరంగా ఈ వీడియో కనుక మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే తెలుసుకొని మనం కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇవి మాత్రం ఖచ్చితంగా పర్మనెంట్ జాబ్స్ అండి, మిస్ అవ్వకండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఇంకా ఎవరైనా అభ్యర్థులుగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, అడ్మిషన్ నోటిఫికేషన్స్, స్కీమ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇతర జనరల్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు సిఎస్ఆర్, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించింది. మనం కనుక స్క్రోల్ చేసినట్లయితే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 01/2021 ఉందండి. ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్స్ ఉంది. క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. మనకు జాబ్ నోటిఫికేషన్ టెక్నీషియన్ సంబంధించిందే. ఇక్కడ మీరు చూసినట్లయితే డీటెయిల్డ్ నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 01/2021 ఉంది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేటు 8 ఫిబ్రవరి 2021, ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేటు 8 మార్చ్ 2021, లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ హార్డ్ కాపీ అప్లికేషన్ 18 మార్చ్ 2021 లాస్ట్ డేట్ అండి. మనం ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఆ అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ను ప్రింట్ తీసుకోవాలి. దాన్ని సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా దానిపైన ఫోటో కూడా పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత మన సర్టిఫికేట్స్ 10th కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, ఇంకా ఏదైనా స్పోర్ట్స్ లేదంటే పిహెచ్ కావచ్చు, ఇంకా దాంతోపాటుగా ఐటీఐ సర్టిఫికేట్ కానీ ఎన్సీవీటీ సర్టిఫికేట్ కావచ్చు. వీటి మీద మనము ఖచ్చితంగా సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి. మనం సిగ్నేచర్ చేసేసి వాటన్నిటిని కూడా మనము ఖచ్చితంగా అప్లికేషన్ ఫామ్తో పాటు పోస్ట్ కానీ లేదంటే డైరెక్ట్ బై హ్యాండ్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మనం ఆఫీస్కి వెళ్ళి చూసుకోండి ఒకసారి. ఇక్కడ ముందుగా రిజిస్ట్రేషన్ ఇక్కడ ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్లో ఏ విధంగా చేసుకోవాలి రిజిస్ట్రేషన్ అని చెప్పేసి. తర్వాత అప్లికేషన్ ఫీ కూడా ఏ విధంగా కట్టాలి ఇచ్చారు. ఇక్కడ మనకి 100 రూపీస్ అయితే ఫీ ఉంది. ఇక ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ వాళ్ళకైతే ఎలాంటి ఫీ లేదు. ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి 100 రూపీస్ ఫీ అయితే ఉంది. అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా నింపాలి ఇక్కడ ఇచ్చారు మనకి. ముందుగా పర్సనల్ డీటెయిల్స్, ఆ తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, ఎంప్లాయ్ అయినట్లయితే పేమెంట్ అండ్ రిఫరెన్సెస్, అదర్ డీటెయిల్స్, ప్రివ్యూ సబ్మిషన్ అని చెప్పి అన్నారు. సో మనం ముందుగా ఇక్కడ ఫీ పే చేయాల్సి ఉంటుందండి. సో ఫీ ముందుగా పే చేసిన తర్వాత మనం మీద చేయాల్సి ఉంటుంది. ముందుగా మనమైతే అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ చూసుకుందాం. ఆ తర్వాత మిగతా ఫీ ఏ విధంగా పే చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలని చూసుకున్న డీటెయిల్స్ కూడా ముందుగా అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే సిఎస్ఆర్, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఉప్పల్ రోడ్, హబ్సిగూడ, హైదరాబాద్ 5,07,000 తెలంగాణ. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ జాబ్ చూసుకోండి. డేట్ ఆఫ్ కన్సల్ట్ ఆన్లైన్ అప్లికేషన్స్ 8/2/2021, లాస్ట్ డేట్ 8/3/2021, లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ హార్డ్ కాపీ 18/3/2021. సో ఈ ఉద్యోగాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ. ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూడండి, గ్రేడ్ 2 టెక్నీషియన్ అన్నారు. నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చి మొత్తం 25 ఉన్నాయి, ఇంకా పెరగచ్చు అని చెప్పి అంటున్నారు. సో మనకు మ్యాట్రిక్స్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన పే కమిషన్ ప్రకారం లెవెల్ 2 ఉంటుంది. ఇక టోటల్ ఎన్రోల్మెంట్స్ వచ్చి మనకు పర్ మంత్ 30,000 జీతం, అంటే 30,023. దీంతో పాటు మిగతా అలవెన్స్ ఏమైనా కలిపినట్టే మొత్తం 32,000 రూపాయల దాకా సాలరీ అయితే వస్తుంది. అప్రైజ్ లిమిట్ అయితే 28 days అని అంటున్నారు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years ఎగ్జిషన్ ఉంటుంది. బీసీ వాళ్ళకు 3 years ఎగ్జిషన్ ఉంటుంది. పిహెచ్ వాళ్ళకి 10 years ఎగ్జిషన్ ఉంటుందండి. ఇక ఇక్కడ చూడండి, మీరు పోస్ట్ టెక్నీషియన్ 1 అన్నారు. ఇక్కడ మనకు ఎస్ఎస్సి 10th, అదేవిధంగా ఐటీఐ సర్టిఫికేట్ అడుగుతున్నారు. ఏదన్నా ఎక్స్ట్రా మీకు 2 years ఫుల్ టైం ఎక్స్పీరియన్స్ ఉన్న చేసినా కూడా ఓకే అంటున్నారు, ప్రొఫెషనల్ కోర్సు. ఇదైతే డిజైరబుల్ క్వాలిఫికేషన్, అంటే ఇది ఉన్నా ఓకే, లేకపోయినా ఓకే. జాబ్ స్పెసిఫికేషన్ కూడా ఏమి ఇచ్చారని చూసుకోవచ్చు ఒకసారి. ఇంకోటి కూడా మన టెక్నీషియన్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అన్ని కూడా టెక్నీషియన్ మనకు, అంటే ఈ టెక్నీషియన్ అన్ని కూడా మనకు 10th ఎస్ఎస్సి లేదా 10th క్లాసుతో పాటు ఐటీఐ కంప్లీట్ ఉండాలి. అదేవిధంగా నేషనల్ సర్టిఫికేట్ అంటే ఎన్సీవీటీ కూడా సర్టిఫికేట్ అడుగుతున్నారు. ఒకసారి మీరే జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఐటీఐ మరి దాంట్లో చాలా డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి, సో మీ బ్రాంచ్ ఏదో మరి దానికి మీరు దేనికి ఎలిజిబుల్ అవుతారో మీరే ఒకసారి ఈ నోటిఫికేషన్ చదివి
క్లియర్ కట్గా చూసిన తర్వాత మీకు కనుక ఎలిజిబుల్ ఉంటే అప్లై చేసుకోండి. మరి డోంట్ మిస్ ఇట్, ఎందుకంటే మంచి జాబ్ నోటిఫికేషన్ ఇది. మళ్ళీ ఇలాంటి అవకాశం రాకపోవచ్చు, మనకు క్వార్టర్స్ కూడా ఇస్తారు, అన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇది పర్మనెంట్ జాబ్ కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దని చెప్పి చూపిస్తున్నారు. చూడండి ఇక్కడ టెక్నీషియన్ T05 అన్నారు, దీనికేమో మనకి మెకానికల్ ఎలక్ట్రానిక్స్ గారు, దీనికేమో ITI వచ్చేసి మనకి వెటర్నరీ ఎనిమల్ అన్నారు. ఇంకా దీనికి ITI వచ్చేసి ఇంకొక సబ్జెక్ట్కి అయితేనేమో చూడండి ఇక్కడ మీరు చూసినైతే టెక్నీషియన్ 2 years ఫుల్ టైం సర్టిఫికేట్ కోర్స్ ఇన్ నర్సింగ్ చేసి ఉన్నారని చెప్పి అంటున్నారు. సో కాబట్టి ఒక్కొక్కటి మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే అన్నీ కూడా మీరు క్లియర్ కట్గా ఒకసారి చూసుకొని అప్లై చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. చూడండి ఇక్కడేమో మనకి ఇంకొకటి అడిగారు. ఇక్కడ చూసినట్లయితే ITI సర్టిఫికేట్ ఇన్ ద ట్రేడ్ టర్నర్ అడిగారు. దీంట్లో కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అని అన్నారు. సో డిఫరెంట్ ఉన్నాయి కదా, అన్నీ చూసుకోండి ఒకసారి. మనకి ఇవన్నీ కూడా అలవెన్స్ అన్నీ చాలా వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు. మనం ఖచ్చితంగా సర్టిఫికేట్ సెల్ఫ్ అటెస్ట్మెంట్ చేసి ఖచ్చితంగా పంపించాలి, లేదంటే మనకు రిజెక్ట్ చేస్తారు ఖచ్చితంగా. మనకి 3 టెస్టులు ఉంటాయండి. టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3 ఉంటుంది. ఇక్కడ చూడండి ఒకసారి. రిటర్న్ టెస్ట్ ట్రేడ్ ఫస్ట్ టెస్ట్ 1 ఉంటుంది స్టేజ్ 1లో, స్టేజ్ 2 రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ OMR బేస్డ్, కంప్యూటర్ బేస్డ్, ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టైపు, మల్టిపుల్ చాయిస్ అన్నారు. చూడండి ఇక్కడ స్టాండర్డ్ ఎగ్జామ్ SSC ప్లస్ ITI ప్లస్ 12 స్టాండర్డ్ ఉంటుంది. ఇక్కడ మీకు స్టేజ్ 2లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150, 2 hours 30 minutes ఉంటుంది. ఇక్కడ చూడండి పేపర్ 1 ఇచ్చారు. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 50 మార్క్స్, టోటల్ 100 మార్క్స్, అంటే 50 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి మనకి, 15:2. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఏముండదు స్టేజ్ 1లో, పేపర్ 1లో. ఇక పేపర్ 2 వచ్చేసి మనకి ఇక్కడ టైం ఫస్ట్ 1 hour ఇస్తే ఇక్కడ 30 minutes ఇచ్చారు. 25 క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్, 25 క్వశ్చన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇక్కడ మీరు చూసినైతే 25x3 అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్క్స్ ఉన్నాయి. మొత్తం 75 మార్క్స్, 75 150 అవుతున్నాయి. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అయితే మనకి 1 మార్క్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి మనకు కరెక్ట్ తెలిసినప్పుడైతే బాగుంటుంది. పేపర్ 3లో వచ్చి కన్సర్న్ సబ్జెక్ట్ మీద 50 క్వశ్చన్స్ ఉంటాయి. 50x3 అంటే ఒక్కొక్క క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్ అయితే మనకు 3 మార్క్స్ ఉంటున్నాయి. 15 150 అవుతుంది. ఇక్కడ కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి. ఇవన్నీ కూడా మనకు చూడండి ఒకసారి. ఎకనామిక్ సెక్షన్ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. మీకు అడ్రస్ కూడా ఇక్కడ చివరిలో మనకి ఇచ్చారు. మనం పైన అప్లికేషన్ పైన మీరు ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, మీరు దేనికి అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్ నేము, పోస్ట్ కోడ్, తర్వాత రిక్రూట్మెంట్ సెక్షన్ CSR సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, ఉప్పల్ రోడ్, హబ్సిగూడ, హైదరాబాద్ 5,07,000 తెలంగాణ అనే అడ్రస్కు 18/3/2022 పంపించాల్సి ఉంటుందండి. ఇవన్నీ ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమేమి మనకి అవసరం అనేది ఇక్కడ ఇచ్చారు. ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా పంపించాలి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం ఏదైతే చలాన్ కడుతున్నామో ఇది SBI కలెక్టర్ని కట్టాలి ఆన్లైన్లో. దాంట్లో మీరు కట్టిన తర్వాత ప్రింట్అవుట్ ఇచ్చిన దాని వెనకాల మీ యొక్క ఖచ్చితంగా అప్లికేషన్ నెంబరు, మీ నేము ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. ఒకసారి చూసుకోండి మీరు జాగ్రత్తగా. ఇక మనకు ముందుగా ఇక్కడ చూసినట్లయితే మీకు ఫీ పే చేయాల్సి ఉంటుంది కదా, చూపాను కదా. ఇక్కడ మనకు అప్లికేషన్ ఫీ ఉంది. ఇది పేమెంట్ త్రూ SBI మనకు ఓపెన్ అవుతుంది. నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓకే అని ప్రొసీడ్ అంటే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసినప్పుడు అప్లికేషన్ ఫీ ఫర్ గ్రేడ్ 2 అండ్ టెక్నీషియన్ అన్నారు. ఇది ఓకే అని చెప్పేసి నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఓకే నేను సబ్మిట్ వస్తుంది. సబ్మిట్ అంటే మనకి అమౌంట్ కట్టేసి ఆన్లైన్లోనే. ఇక ఆన్లైన్ అప్లికేషన్ లింకు మరి ఏ విధంగా చూడొచ్చో నేను చూపిస్తాను. అది కూడా న్యూ రిజిస్ట్రేషన్ కానీ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసినట్టు మీకు పోస్ట్ అప్లయింగ్ ఫర్ టెక్నీషియన్ చాలా ఉన్నాయి వేసి చెప్పాను కదా. అందులో మీకు ఏది క్వాలిఫై అంటే మీకు ఏ పోస్ట్ క్వాలిఫికేషన్ సరిపోతుందో ఆ పోస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత టైటిల్ మీది అంటే ఇక్కడ లేడీసా జెంట్స్ అని మిస్టరు, మిస్సెస్, తర్వాత డాక్టర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీ నేము, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి రిజిస్టర్ అంటే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు మళ్ళీ ఫస్ట్ పేజ్కి వచ్చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి మన మొబైల్కి, అదేవిధంగా మెయిల్ ఐడికి వస్తుంది. కాబట్టి రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్కి ఎంటర్ చేసి లాగిన్ అంటే లాగిన్ అయిపోతామండి. ఆ తర్వాత మనం డీటెయిల్స్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ సైడ్కి ఉన్నాయి, చదువుకోండి ఒకసారి. అదేవిధంగా ఫర్గాట్ పాస్వర్డ్ ఉందండి. రిజిస్ట్రేషన్ ఐడి కానీ పాస్వర్డ్గా మర్చిపోతే ఇది క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి ఒకసారి. ఇక్కడ మీరు అప్లైడ్ ఫర్ ద పోస్ట్ అంటే ఓకే అని చేసుకొని రిజిస్టర్డ్ మెయిల్ ఐడి ఇచ్చినట్లయితే సెండ్ మెయిల్ అంటే మన మెయిల్కి రిజిస్ట్రేషన్ ఐడి కానీ పాస్వర్డ్ కానీ వస్తుంది మర్చిపోయినట్లయితే.
సో నేను డిస్క్రిప్షన్లో మీకు ఫర్గాట్ పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ ఐడి ఇస్తాను, అదేవిధంగా న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్ లింక్ ఇస్తాను, ఇంకా మీకు లాగిన్ సంబంధించిన లింక్ ఇస్తాను, అదేవిధంగా నోటిఫికేషన్ సంబంధించిన లింక్ ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. అదేవిధంగా ఫీ పేమెంట్ చేయాల్సిన లింక్ ఇస్తాను, అది కూడా క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను, జస్ట్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త సంవత్సరం వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.